ఈరోజు మన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బడ్జెట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది రాష్ట్ర పురోగతికి పునాది బడ్జెట్ ఆఫ్ ఫండమెంటల్స్. గత 5 ఏళ్ల అస్తవ్యస్త పాలన తర్వాత ఒక రాష్ట్రానికి సుస్థిరంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రాథమిక రంగాల్ని పటిష్టం చేసే బడ్జెట్ అని నా భావన అధ్యక్ష. బడ్జెట్ గొప్పతనం అన్ని వర్గాలకి పెద్దపీట. ఈ బడ్జెట్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు బలమైన అడుగు. ఈ బడ్జెట్ గొప్పతనం ఏమిటంటే ఇది కేవలం కొన్ని రంగాలకే పరిమితం కాలేదు. మొత్తం భారీ బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి న్యాయం జరిగేలా కేటాయింపులు కూడా చేశారు. సంక్షేమం ఒక ఎత్తు అయితే అభివృద్ధి మరో ఎత్తు. ఈ రెండింటినీ సమానంగా బ్యాలెన్స్డ్ బడ్జెట్ గా ముందుకు తీసుకెళ్తున్న సమతుల్య బడ్జెట్ ఇది అధ్యక్ష. ఒక ఇల్లు కట్టాలంటే పునాదులు ఎంత ముఖ్యమో ఒక రాష్ట్రం బాగుండాలంటే విద్య, వైద్యం, వెల్ఫేర్ కూడా అంతే ముఖ్యం. దానికి అనుగుణంగా విద్యకు 32,308 కోట్లు, బీసీ వెల్ఫేర్ కి 23,650 కోట్లు, ఆరోగ్యానికి 19,306 కోట్లు కేటాయించడం కూడా జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వానికి మనకి ఉన్న తేడా ఆర్థిక క్రమశిక్షణ అధ్యక్ష. గత ప్రభుత్వంతో పోలిస్తే మన కూటమి ప్రభుత్వం ఎంతటి ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తుందనడానికి గత ఏడాదితో పోలిస్తే క్యాపిటల్ రిసిప్ట్స్ తగ్గినాయి అధ్యక్ష. అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ప్రభుత్వం లేదా సంస్థ యొక్క ఆస్తుల్ని తగ్గించడం లేదా అప్పులను పెంచడం ద్వారా వచ్చే ఆదాయం. ఇది రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి ఒక గొప్ప విజయం. ఆ క్యాపిటల్ రిసిప్ట్ 6.05% ఉందంటే తగ్గిందేనంటే శుభ సూచకం.